గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కూటమి వశం కాబోతోందా? క్యాంప్ పాలిటిక్స్లో పైచేయి ఎవరిది? కార్పొరేటర్ల రాజీనామాలతో వైసీపీ చేతులెత్తేసిందా? సాగర తీరంలో ఫ్యాన్ పార్టీకి షాక్ తగులుతోందా? అసలు ఇంతకు మేయర్పై అవిశ్వాసం పెట్టడానికి కారణాలేంటి? పీఠం దక్కించుకున్నాక కూటమిలోనూ కుమ్ములాటలు తప్పవా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం పీక్ స్టేజ్ కు చేరుకుంది. మహా విశాఖ నగర పాలక సంస్థ రాజకీయం రోజురోజుకు మలుపులు తిరుగుతూ వైసీపీ మేయర్ పీఠానికి గండిపడేలా ఉంది. వైసీపీకి రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా 6వ వార్డు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక వైసీపీకి రిజైన్ చేసింది. సొంత పార్టీ నాయకులు దూరం కావడంతో మేయర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే అక్రమాలు బయటకు వస్తాయని ఏడుస్తున్నారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. జీవీఎంసీ మేయర్ అవిశ్వాసంపై ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. జీవీఎంసీ చరిత్రలో మొదటిసారిగా మేయర్పై అవిశ్వాసం రావడంతో రాష్ట్రం అంతా విశాఖ వైపు చూస్తోంది. 2005లో విశాఖ మహానగర పాలక సంస్థ ఏర్పాటైంది. అయితే రాజకీయ కారణాలతో జీవీఎంసీకి 2007 వరకు ఎన్నికలు జరగలేదు. 2007 నుంచి 2012 వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన పి జనార్దన్ మేయర్గా కొనసాగారు. 2012 నుండి 2021 వరకు ఎన్నికలు జరగకపోవడంతో విశాఖ మేయర్ పీఠం ఖాళీగా ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ అదే ఊపుతో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లింది. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 58 స్థానాలను వైసీపీ దక్కించుకుంది. టీడీపీ 30 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన 3, బీజేపీ 1, సిపిఐ 1, సిపిఎం 1 స్థానంలో విజయం సాధించింది. ఇక అధిక మెజారిటీతో వైసీపీ మేయర్ స్థానం దక్కించుకుంది. అయితే జీవీఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మేయర్ పీఠం మాత్రం వైసీపీలో చిచ్చు రేపింది. ఎమ్మెల్యే పోటీ నుండి తప్పుకున్న వంశీ కృష్ణకు మేయర్ పదవి ఇస్తామన్న హామీ నిలుపుకోలేదని పెద్ద ఎత్తున నిరసన రావడంతో పార్టీ ఇబ్బందులు పడింది. అయితే ఎమ్మెల్సీ ఇస్తానని పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడంతో వంశీ వర్గీయులు వెనక్కి తగ్గారు. అయినప్పటికీ మేయర్ పదవి దినదిన గండంగానే ఉండేది. యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరివెంకట కుమారికి మేయర్ పదవి ఇవ్వడంపై స్వంత పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేసినా అప్పటి సీఎం జగన్ కు ఎదురు చెప్పలేక ఉండిపోయారు. జీవీఎంసీ మేయర్గా 11వ వార్డు కార్పొరేటర్ గొలనాని హరివెంకట కుమారి, డిప్యూటీ మేయర్లుగా 52వ వార్డు కార్పొరేటర్ జియాని శ్రీధర్, 46వ వార్డు కార్పొరేటర్ కట్టమూరి సతీష్ ఎంపికయ్యారు. వైసీపీ ఫ్లోర్ లీడర్గా 44వ వార్డు కార్పొరేటర్ బాణాల శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి జీవీఎంసీలో ఈ నలుగురి హవానే నడిచింది. వారు చెప్పిందల్లా అధికారులు చేశారు. స్వపక్ష కార్పొరేటర్లు కూడా వారికి అడ్డు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. జీవీఎంసీ పాలక వర్గం ఏర్పాటైన తర్వాత ఈ 4 ఏళ్లలో నలుగురి వార్డుల్లోనే విధులు కుమ్మరించారు. మొదటి నుండి మేయర్, 2 డిప్యూటీ మేయర్లు, వైసీపీ ఫ్లోర్ లీడర్ వార్డులకు అధిక ప్రాధాన్యమిస్తూ నిధులు కేటాయించడంపై సొంత పార్టీ నాయకులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. జీవీఎంసీ పరిధిలో 98 వార్డులున్నాయి. అన్ని వార్డులకు సమానంగా నిధులు కేటాయించాలి. సమస్యలు ఎక్కువగా ఉన్న వార్డులకు కాస్త అదనంగా మంజూరు చేయవచ్చు. అయితే అందుకు విరుద్ధంగా వ్యవహారం జరిగింది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగిన ప్రతిసారి పలువురు కార్పొరేటర్లు తమ వార్డుల్లో అభివృద్ధి పనులు జరగడం లేదంటూ గగ్గోలు పెట్టేవారు. మేయర్, డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్లతో పాటు మరికొందరి వార్డులకే భారీగా నిధులు మంజూరు చేస్తున్నారంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్పొరేటర్లతో పాటు వైసీపీ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసేవారు. దీనిపై వివరణ ఇవ్వడానికి అధికారులు కూడా నీళ్లు నమిలేవారు. రాజకీయ స్వలాభంతో పాటు కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజీలు వస్తాయనే భావనతోనే తమ వార్డులకు ఎక్కువ నిధులు మంజూరు చేయించుకున్నారని కార్పొరేటర్లు విమర్శలు గుప్పించినా ఆ నలుగురు మాత్రం మౌనం వహిస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం రావడంతో చాలా మంది కార్పొరేటర్లు పార్టీ మారుతూ అవిశ్వాసం పెట్టే స్థితికి వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జీవీఎంసీలో టీడీఆర్ల అవినీతి, భూ ఆక్రమణలు, G20 సదస్సులో కుంభకోణాలు బయటపెడుతూ కోర్టులో సైతం కేసులు వేశారు కూటమి నాయకులు. స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో కలెక్టర్కు మేయర్పై అవిశ్వాస తీర్మానం ఇస్తూ క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. కార్పొరేటర్లను విదేశాలకు పంపించారు. కూటమికి దీటుగా వైసీపీ అగ్రనేత బొత్స నేతృత్వంలో క్యాంపు రాజకీయాలు నడిచాయి. ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతూ వచ్చిన కార్పొరేటర్లను వైసీపీ కాపాడుకోలేకపోయింది.
రోజు రోజుకు ఒక్కొక్కరిని కోల్పోతూ మెజారిటీని కోల్పోయింది. మరోవైపు జనసేన క్యాంపు రాజకీయాలకు దూరంగా ఉంటూనే 3 కార్పొరేటర్ల నుంచి 14 మంది కార్పొరేటర్లకు బలగాన్ని పెంచుకుంది. బీజేపీ 1 స్థానం, 49 మంది టీడీపీ, మొత్తంగా కూటమికి 64 మంది బలం ఉంది. వైసీపీకి 30 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉండటం, వారిలో కొంతమంది రాజీనామాలు చేస్తుండటంతో విశ్వాస పరీక్షలో కూటమి నెగ్గే అవకాశం కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మద్దతు కూడా ఉండటంతో అవిశ్వాస పరీక్షలో కూటమి విజయం లాంఛనంగానే కనిపిస్తోంది. అయితే పాలక వర్గం కోసం కూటమిలో కుమ్ములాట సాగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పార్టీ ఆదేశాలతో నాయకులు ఉమ్మడిగా ఉన్నట్లు చెప్తున్నారట. మొత్తానికి జీవీఎంసీ మేయర్పై అవిశ్వాసం అంకం చివరి దశకు చేరుకుంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్పై పట్టుకు కూటమి ప్రయత్నిస్తోంది. మేయర్ సీటు టార్గెట్గా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరి జీవీఎంసీ మేయర్ పీఠం కూటమి దక్కించుకుంటుందా లేదా తెలియాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే.